మీ యొక్క మనస్సు దేవుని వాక్యం మీద ఉంచండి. మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ఇక్కడుండి మన మనసులు ఎక్కడ ఉంటే దేవుని వాక్యం అనేది మన హృదయంలోకి, అది మన హృదయంలో దేవుని వాక్యం పనిచేయదు. దేవుని వాక్యం అనేది మన హృదయంలో పనిచేయాలన్నా మన మనసు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? మన మనసు ఇక్కడే ఉండాలి. దేవుని వాక్యం మీద మన మనసు ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీ అవమానానికి ప్రతిగా ఏందంట, ఏం ఇస్తాడంట దేవుడు? ఇన్నాళ్ళు నీవు అవమానకరమైన పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు, లేదా నిన్ను చూసి అందరూ కూడా నిన్ను అవమానించవచ్చు. నీ పరిస్థితి ఎలాగుంటుందంటే ఒక అవమానకరమైన పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపో ఉండొచ్చు. ఒక్కొక్క సందర్భంలో నీకు కలిగిన ఆ అవమానాలే గాని, ఆ నిందలే గాని, అవి నువ్వు తలుచుకున్నప్పుడు ఎందుకు ఈ జీవితం మనకి, ఎందుకు మనం బ్రతకాలి అనే ఒక ఆలోచన కూడా మనకి వచ్చిండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటువంటి పరిస్థితులు అనేది మనలోనికి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాలు నీకు కలిగిన అవమానాలు, కొన్ని సందర్భాలు నువ్వు కలిగిన ఆ నిందలు, వాటికి ప్రతిగా నీకు దేవుడు ఏమిస్తాడంట? రెట్టింపు. చెప్పండి, ఏమవుతాడ? రెట్టింపు ఘనత నీకు వస్తుందంట. రెట్టింపు ఘనత నీకు రావటమే కాదు, నువ్వు ఆ దేవుని రాజ్యములో నిత్య ఆనందముతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తావంట. దేవునికి స్తోత్రం. నీకు రెట్టింపు ఘనత కలుగుతుంది. అలాగే నిత్యం అనే ఒక ఆనందము, అంటే ఆ నిత్య ఆనందము నీ వద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. ఈరోజు నీకు అవమానాలు కలిగి ఉండొచ్చు. ఈ రోజున అనేక అవమానాలను ఎదుర్కొని ఉండొచ్చు. నీ పరిస్థితి ఒక్కొక్క సమయంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు అనే ఒక ఆలోచన కూడా నీ మనసులోకి వచ్చి రావచ్చు. నీకు ఆనందం లేని పరిస్థితులు ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్న మాట, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు. అంటే నీవేంటంట? నీ అవమానాలకు ప్రతిగా నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. ఏం చేస్తాడండి దేవుడు? చెప్పండి, ఏం చేస్తారట? దేవుడు నీ అవమానాలకు ప్రతిగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడట. దేవునికి స్తోత్రం. నిన్ను ఘనపరచడమే కాదు, దేవుడు ఒక నిత్య ఆనందము. ఏ ఆనందం అండి? అది కొద్దిది కాదండి, నిత్యము. నువ్వు నీ నిత్యానందములు ఏం చేస్తావు తెలుసా? ప్రభుని నువ్వు స్తుతిస్తూ, ప్రభుని నువ్వు ఆరాధిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు Yeah.
చెప్పండి దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నీవు పొందిన ఒక అవమానాలకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతను నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఎన్నో అవమానాలు పొందుండొచ్చు. నిన్ను ఎంతో మందిని అవమానపరచుండొచ్చు. నిన్ను ఎంతో మందిని బాధ పెట్టుండొచ్చు. ప్రభు అంటున్నాడు, నీ అవమానాలకు ప్రతిగా నేను నీకు రెట్టింపు ఘనతను ఇవ్వటమే కాదు, నిత్యము నువ్వు ఆనందించే విధముగా, నిత్యము నువ్వు ఆశీర్వదింపే విధముగా, నిత్యము నువ్వు సంతోషకరంగా ఉండే విధముగా నేను నిన్ను ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరంటే ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చూస్తున్నాడండి. అయితే ఇక్కడ నీవు ఎటువంటి అవమానాలు కలిగి ఉన్నావు అనగా ఇక్కడ చూడండి కొన్ని విషయాలు మీరు చూపిస్తారు. త్వరగా చూడండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయంలోనికి ఈ బైబిల్ తెలిసి అక్కడ 34వ వచనాన్ని చదవండి. 34వ వచనం. నీతి జనములు ఎవరంట ఘనత ఎక్కేది? నీతి జనములు అంటే నీతిమంతులైన వారు ఘనత ఎక్కుట కారణమంట. ఏంటంటే నీవు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా దేవుని యందు నీవు జీవించిన జీవితము అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు ఎక్కడికి ఎక్కించబడతావంట? ఘనతకు. అంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడండి. దేవుడు నిన్ను ఘనతకు ఎక్కిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గురించి అనేక మంది చెప్పుకోవడం ప్రారంభిస్తారు. అనేక మంది నిన్ను గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే నీవు నీతిగా ఉన్నావు గనక, నువ్వు యథార్థంగా ఉన్నావు గనక, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు గనక నిన్ను దేవుడు ఘనతకి ఎక్కిస్తాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందించున్నాడు కాదు, ఇంకొకరు బైబిల్ జనాదా మీకు అందించదా? ఎవరొకరుగా బుద్ధిగల చదువు పాపము ప్రజలకు ఏం చేస్తుందట? పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధి కలిగిన సేవకుడు రాజుకు ఇష్టడు. అవమానకరముగా నడుచు వారి మీద రాజు కోపిస్తాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం చేద్దాం. చెప్పండి హల్లెలూయా. నీవు నీతిగా, యథార్థంగా దేవుని కొరకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను దేవుడు ఘనపరుస్తాడండి. నీవు ఘనతను పొందుతావు, నీవు ఘనతకు ఎక్కుతావు. పాపము చేయటం వల్లనే జరుగుతుందట. చెప్పండి, పాపం వల్లనే కలుగుతుందట. అవమానం కలుగుతుంది. చూడండి, నిన్ను ప్రేమించేవారు చాలా మంది, నిన్ను గౌరవించేవారు చాలా మంది, నిన్ను గడపరిచేవారు చాలా మంది. అలా ఉన్నప్పుడు నీవు కానీ ఏదైనా పాపము చేయడం వల్ల చూసేదానికి ఏం జరిగింది? నీకు ఏం జరిగిందండి? అవమానం కలిగింది. తల ఎత్తుకొని నడిచే నువ్వు తల దించుకొని ఎలా నడుస్తావుట? తల ఎత్తి నడిచే నీవు తల దించుకొని నడుస్తావు. ఏ మనుషులైతే నేను గణపరిచారో, ఏ మనుషులైతే నిన్ను చూసి పొగిడారో, ఏ మనుషులైతే నీ గురించి చెప్పుకున్నారో వాళ్ళు నీ గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఏమని? ఒరే, వీడు చాలా భయంకరమైన పాపం చేశాడు, వీడు పలానా సమయంలో పాపం చేయడం నేను చూసాం, వీడు పలానా సమయంలో పాపం చేస్తుండగా నా కంటపడ్డాడు
అందుకనే వాడు మా ఎదుట నిలబడలేడు. ఏదండి, నిన్ను గడపరిచిన వారే ఈ రోజున నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారంటే, ఈ రోజున ఒకప్పుడు తలెత్తుకొని నడిచిన నీవు ఈ రోజున తల దించుకొని నడవలసిన పరిస్థితి వస్తుందంటే దేని వలన? నీకెందుకు అవమానం కలుగుతుంది? నువ్వెందుకు ఇలా చేస్తాంటే నువ్వు చేసిన ఏ వలనంటే పాపమో వలన. బుద్ధి కలిగిన సేవకుడంట రాజుకి ఎలాగంట ఉంటాడంట, ఇష్టం రాజుకి నువ్వు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నువ్వు జీవిస్తే దేవునికి ఇష్టం. అవునా కాదా? నీవు దేవునికి ఇష్టకరంగా నీవు నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే రాజుకి దేవుడికి ఏం కలుగుతుందట? చెప్పండి, ఏం కలుగుతుందట? ఏం చెప్పండి? ఇష్టమా? కోపము. నీ ఇష్టానుసారం జీవిస్తే దేవుడు అనుకుంటాడా? నా ఇష్టానుసారం నేను జీవిస్తే దేవుడు అనుకుంటాడా? మన రాజుకి ఇష్టకరంగా అంటే మన దేవుడి చిత్త ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు మనం చూసి ఇష్టపడతాడు. కానీ నీ ఇష్టానుసారంగా నడిచినప్పుడు మాత్రం దేవునికి ఇష్టం కలగదు. కోపము చెప్పడేయగలుగుతుందట. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన వారు, ఒకప్పుడు నిన్ను గణపరిచిన వారే, నిన్ను నీతిమంతులని పొగిడిన వారే, నిన్ను నీతిమంతులని చెప్పిన వారే ఈ రోజున నిన్ను గురించి తప్పుడు అంటే ఏం కలుగుతుందట? తప్పుడు ఆ సమాచారము, ఆ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే పాపము చేయటం వలన ఏం కలిగిందంట? చెప్పడే కలిగిందంట? అవమానము కలగలేదా? చెప్పండి, కలగలేదా? యేసు రాత్రమే చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వారు నీతిమంతులుగా ఉన్నంత వరకు దేవుని ఎదుట నిలబడగలిగారండి. దేవుని ఎదుట నిలబడటానికి వారు దేవునితో మాట్లాడటానికి వాళ్ళకి ఏ ధైర్యం ఉంది వాళ్ళు అంటే వారు నీతిగా ఉన్నారు కనుక, వారు నీతిగా ఉన్నారు కనుక వాళ్ళు అవమానపరచబడాలా, వాళ్ళు గణపరచబడ్డారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో, ఏం చేశారంట? ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారో దేవుడు ఆదాము ఎక్కడ అనేసరికి ఎక్కడున్నాడండి? సిగ్గుతో ఎక్కడన్నాడండి? సిగ్గుతో పారిపోయి ఆ చెట్ల చోట ఎక్కడ దాక్కున్నాడు? ఇప్పుడు దేవునికి తన మొహం చూపించాలంటే తనకి ఎలా ఉందంటే సిగ్గేస్తుంది, అంటే అవమానకరంగా ఉంది. దేవుని ఎదుట నిలబడలేని స్థితిలో ఉన్నాడండి ఇప్పుడు ఆదాము. ఒకప్పుడు దేవుని ఎదుట నిలబడిన మనుషులే, ఒకప్పుడు దేవుని కనపరిచిన మనుషులే, ఒకప్పుడు దేవుని కొరకు పరిగెత్తిన మనుషులే. ఈ దినాన ఎక్కడ ఉన్నారు నేనందరూ? ఈరోజు సిగ్గుతో తలదించుకోవడానికి, సిగ్గుతో దేవునికి దూరం అయిపోవడానికి, ఈ రోజున అవమానకరమైన పరిస్థితుల్లోకి రావడానికి కారణం ఏంటి తెలుసా? పాపము. ఏదండి? పాపము చేయటమా వలన. దేవుని వాక్యంలో రాయబడింది, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎంతవరకు నిన్ను పట్టుకుంటుంది? ఈ భూమి మీద నుండి, ఈ భూమి మీద నుంచి నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి ఎత్తినంత వరకు ఆ పాపము నిన్ను పట్టుకుంటుందండి. నువ్వు ఆ పాపము సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ చివరికి అవమానకరమైన పరిస్థితులను చచ్చిపోయినా నీ గురించి ఒక సాక్ష్యం ఉండదు తెలుసా? ఈ సహోదరి దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించి చనిపోయారండి అని చెప్పుకోవడానికి ఉండదు. ఏం చెప్పుకుంటారు తెలుసా? వీడా ఫస్ట్ లో బాగా ప్రార్థనకి వెళ్ళాడండి, తర్వాత వాడు బుద్ధి మారిపోయి పాపము చేసి ఏమైపోయాడంట? చివరికి పాపము చేసి వచ్చాడండి. ఇలాంటి వాడు నరకానికి తప్ప ఎక్కడికి పోతాడు అని చెప్పుకోవటం ప్రారంభిస్తారండి. ప్రారంభించినట్లుగా మంచోడైతే మంచోడని చెబుతారు, చెడ్డోడైతే ఆ ఉన్నతమైన ఆ స్థితిని కోల్పోవడానికి కారణం ఏంది తెలుసా?
ఈ పాపం వలన మనుషులకి అవమానము కలిగిందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ప్రతి పాపము నుండి మనము కడిగి పవిత్రులుగా నీతిమంతులుగా మనల్ని చేస్తే, నువ్వు పవిత్రుడై నీతిమంతుడైన నీవు మరలా పాపము జోలికి వెళ్ళకూడదు. అలా వెళ్ళావా నీకు అవమానము కలుగుతుందంట. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. పాపము చేయటం వలన అవమానము కలుగుతుంది అని రాయబడిందండి. దేవునికి స్తోత్రం చెబుతారా? రెండోదిగా చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 32వ వచనం చదవండి. జాగ్రత్తములు జరిగించువాడు కేవలము బుద్ధిహీనుడు. ఆ కార్యము చేయవాడు శ్మశానమును స్వనాశనము కోరేవాడు. వాడు దెబ్బలకును అవమానాలకును ఏమవుతారంట? దెబ్బలకు అవమానాలకు పాత్రుడు. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి ఏంటంట? వాడికి కడిగే అపకీర్తి ఎన్నటికి కూడా. అంటే ఏం చేసేవాడంటే జాగ్రత్తము ఏం చేసేవాడండి? జాగ్రత్తము జరిగించేవాడు కేవలం బుద్ధిహీనుడు. ఆ కార్యము చేయవాడు సదాశమును కోరుకున్నవాడు. అటువాడు దెబ్బలను అవమానాలకు పాత్రుడు అవుతాడంట. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేని కోరుకునేవాడు? జాగ్రత్తను కోరుకునేవాడు. దేనిక ఈ జాగ్రత్తను కోరుకునేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. ఇటు వాడికి దెబ్బలు అవమానాలే తప్ప ఏమీ కూడా ప్రయోజనము లేదండి. ఈ రోజున జాగ్రత్తము చేయటం, ఈ విచారం అనే జాగ్రత్తం అనే పాపము, ఇది మనుషులను పట్టుకొని దీని వలన నీకు అవమానకరమేనా
వ్యభిచారమే గాని విచారమే గాని దీన్ని చూసిన వాళ్ళు ఎంతమందిని చెబుతారు? ఒకప్పుడు నిన్ను మంచివాడు అనుకున్నవారు, ఒకప్పుడు నిన్ను మంచి అమ్మాయి అనుకున్నవారు ఈ రోజు నీ గురించి ఏం చెప్పుకుంటారో తెలుసా? రకరకాలుగా చెప్పుకొనుట ప్రారంభిస్తారు. దీని వలన నీకేమైనా మేలు కలుగుతుందని, దీని వలన నీకు దెబ్బలే, దీని వలన అవమానాలు, దెబ్బలు, కుటుంబం పాడైపోయటం, కుటుంబాలు నష్టమైపోవటం, చివరికి ఏంటంటే నీ యొక్క నాశనాన్ని నీవే. ఎవరు కూడా నేను నాశనం చేయాల్సిన పని లేదు. నువ్వు చేసిన ఈ పాపము సంబంధమైన పనులు బట్టి నీవే నీ కుటుంబాన్ని నీవు నాశనం చేసుకుంటున్నావంట. దీని వలన ఏమవుతుందంటే చాలా భయంకరమైన పరిస్థితి. కిందకి చదవమ్మా, కిందకి కూడా చదవండి. ఈ బైబిల్ చదవకపోతే ఒకళ్ళు చదువుతారు, మీకు చేత అయితే అందించండి, లేకపోతే బైబిల్ ఒకళ్ళు అందించినప్పుడు ఇంకొకళ్ళు అందియాలి. ఎవరికంట? భర్తకు పుట్టు రోషము మహారోధము కలది, ప్రతీకారము చెయ్యు కాలమందు అటువాడు కనికరము. అంటే ఏం చేయాలంట? నీ భర్త కోపం అంటే ఏంటంట? రోద్రమైనదంట. కనికరము వచ్చే కాలం మాత్రం తను మాత్రం నీ మీద కనికరము చూపడు అన్నట్టు. ఎందుకంటే ఈ రోజున నష్టమైపోతున్నారండి. జాగ్రత్తమనే విచారమైన పాపం వలన కుటుంబాలే కోల్పోతున్నారండి, నష్టాలైపోతున్నారు. భయంకరమైన దీని వలన ఏం సాధించలే, అవమానమే తప్ప. నీ యొక్క కుటుంబాన్ని నీవు చేతులారా నాశనం చేసుకుంటున్నావు కనుక. నేను ఒక గ్రామానికి పరిచర్య కొరకు వెళ్ళా, కొన్నాళ్ళు చేసినట్ట. అక్కడ చాలా చక్కగా వచ్చి పాటలు పాడుతూ ఉంటాడు. ఇద్దరు భార్య భర్తలు అక్కడ ప్రారంభించినప్పుడు పంటగా వస్తారు. మంచి స్వరం ఉంటుంది, బాగుంటుంది, బాగా పలికించేవాడు. అలా పాటలు పాడుతూ ఉన్నాడు. ఒకరోజు నేను అదే మన ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, పోలీసులు ఉన్నారు ఆ ప్రాంతంలో, వెళ్ళటానికి వెళ్ళేదట. ఏం జరిగిందంటే ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, వెళ్ళడానికి వెళ్ళేదట. సార్ నేను పాస్టర్ గారు అంటే, అది కాదు సార్, మొత్తం బందోబస్తు మీరు పెట్టి ఆ ఏరియాలో కనపడుతుందండి, మీరు వెళ్ళకూడదండి. అక్కడ ఒకరు వచ్చి ఏం జరిగిందంటే అప్పుడు అన్నాడు, మన కాడికి వచ్చి పాటలు పాడాడు చూసావా, మీరు వచ్చినప్పుడల్లా కనపడతాడు. అతను తన భార్యని నరికేశాడట. ఏం చేశాడట? నరికేశాడు. అదే బాగా ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు, బాగా ప్రార్థనకు వస్తారుగా అంటే అప్పుడు అంటాడు, భార్య తప్పు చేయటం తను చూశాడు అన్న. ఏమంట? భార్య తప్పు చేయటం, పాపం చేయటం తను చూశాడు. ఎంతో మంది చెప్పినది లేదంటే నా భార్య చాలా మంచిది, భర్త నమ్మడంటే చాలా మంచిది అని నమ్మకం ఉందండి. ఒక రోజున తను ఆ యొక్క సెల్ ఫోన్ అది రికార్డ్ పెట్టి బయటకు వెళ్ళిపోయాడట. ఆ సమయంలో వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్న కూడా రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డు విన్నాడు. వినేక ఆ సమయంలో వాళ్ళు కలుసుకునే సమయంలో వెళ్ళి రెడ్ హార్టెడ్గా వాళ్ళు పట్టున్నాడు. ఆ రాత్రి అంతా ఒకటి ఆలోచన, ఆ కోపం తట్టుకోలేక, అదే భర్తకి ఎటువంటి కోపం వస్తుందంట? చదవంట. మీరు అక్కడ పట్టుకుని అడిగినప్పుడు మీరు చెప్పేందట? మహా రౌద్రం. అంటే ఆ కోపము ఆగల. ఆ కోపం ఆగక కొబ్బరి బొండాలు కత్తి తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడండి? కొబ్బరి బొండాల కత్తి తెచ్చుకొని పెట్టుకొని తన కోపం వచ్చిన కోపం ఆ రౌద్రంలో ఎక్కడ పడితే అక్కడ నరికిపడేసాడు. ఎక్కడ పడితే అక్కడ నరికేసాడు. నరికేసి ఏం చేయాల? నరికేసి ఆ కొబ్బరి బొండాల కత్తి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడు. పిల్లలు, 3 పిల్లలు. తర్వాత తన చెప్పిన పరిస్థితి, నేను నాకు చంపేశారని. తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ బెయిల్ మీద తను తీసుకొచ్చినప్పుడు అదే ఇంటిలో ఉరేసుకొని తెచ్చిపోయాడు. అదే ఇంటిలో ఉరేసుకొని సరిపోయాడు. ఏం జరుగుతుంది? విచారమైన పాపం వలన ఏం జరుగుతుందండి? విచారమైన పాపం వలన ఎంత అవమానకరమైంది, ఎన్ని దెబ్బలు నీకు తగులుతున్నాయి. చివరికి ఏమైపోయారంటే తన ఆ కోపములో తన
ఇష్టానుసారంగా తన భార్యని నరికి చంపే రక్తపు పొడుగులో పడిపోయింది. ఎందుకని ఇటువంటి పరిస్థితులు తను తెచ్చుకోనంటే ఆ చేసిన చారత్వమైన వ్యభిచారమైన పాపం వలన ఆ పాపం తనను పట్టుకుంది. చివరికి వారిద్దరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఉన్నారా అంటే లేరండి, వారు లేరు. నేను ఎందుకు ఈ మాటలు వచ్చే దేవుడు నాకు ప్రేరేపించి ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, చూడండి, తప్పు చేశాడా ఒక తండ్రి తప్పు చేశాడా? కొడుకు ఎదుట తలెత్తుకొని, చెప్పండి, తలెత్తుకొని నిలబడలేడండి. ఆ కొడుకును చూసినప్పుడు నేను తప్పు చేశాను అన్నప్పుడు ఆ కొడుకును చూసిన ఆ తండ్రి తల దించుకొని, ఎందుకనంటే ఆ తండ్రికి అవమానం. ఎందుకంటే తను చేసిన పొరపాటు వల్ల. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. వెలుగు ఫలము సమస్త వెలుగు ఫలము సమస్త దినములేలా మంచితనము, నీతి సత్యం అనేది వాటిలో కనపడుతుంది. కనుక దేవుడు ప్రభువుకి అది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె ఎలా నడుచుకోమంటున్నాడండి. వెలుగు ఈ యొక్క ఫలం అనేది అంటే దేవునికి ఎలా ఉంటుంది? అది ఒక సంతోషకరం. దేవుడు అంటున్న మాటకి మీరు వెలుగు సంబంధులై ఉండండి, ఆ చీకటి సంబంధమైన మనుషులుగా మీరు ఉండొద్దు. వెలుగు సంబంధులై ఉండండి, మీరు అంధకార సంబంధమైన మనుషులుగా ఉండొద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చెప్పండి దేవునికి స్తోత్రం చెబుతారా? మనందరినీ దేవుడు ఎక్కడి తెలుసుకోండి, ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. అంధకార సంబంధమైన ఆ జీవితంలో నుండి ఒక ఉన్నతమైన మంచి జీవితంలోనికి మనల్ని నడిపించాడండి. ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు ఇంకా చీకటి సంబంధమైన మనుషులుగా ఉండొద్దు, మీరు వెలుగు సంబంధమైన మనుషులుగా ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై దయచేయు. చీకటిలో దేవుడు అంటున్న మాటలు, ఆ వెలుగులోనే ఉండు, ఆ చీకటిలోనికి నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. ఆ చీకటిలోనికి, ఆ చీకటి సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే
ఆ అంధకార సంబంధమైన చీకటి సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఏం జరుగుతుందో ప్రభు చెప్పాడు. చదవమ్మా. నిష్కలమైన అంధకార క్రియలలో మీరు పాలివారే ఉండక వాటిని ఖండించండి. ఏలైనగా అటు క్రియలు చేయవాడు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడేనను అవమానకరమై ఉన్నది. సమస్తమును దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చీకటి సంబంధమైన ఆ జీవితము దేనికి కారణంగా మారుతుందంట? అవమానానికి కారణంగా మారుతుంది. మనుషుల హృదయాలు అంధకారం అయిపోయినట్టు మనుషుల చీకటిలైనా బ్రతుకుతూ చాలా మంది మేము వెలుగు సంబంధమైన మనుషులని చెప్పుకుంటూ రహస్య సంబంధమైన పాపము, రహస్య సంబంధమైన మాటలు, రహస్య సంబంధమైన జీవితము అది ఎలా ఉందంటే అంధకార సంబంధమైన జీవితము కనుక దాని వలన నీకేం కలుగుతుందంట? అవమానమే. చెప్పండి, ఏం కలుగుతుందంటండి? అవమానమే కలుగుతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు అంధకార సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టు, లేదా నీకు అవమానం కలుగుతుంది. నువ్వు అంధకార సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టు, లేదా నీవు అవమానపరచబడుతూనే ఉంటావు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ఆ రహస్య సంబంధమైన మాటలే కానీ, ఆ రహస్య సంబంధమైన పాపమే కానీ, ఆ అంధకార సంబంధమైన చీకటిని విడిచిపెట్టకపోతే ఏమైపోతుందంట? చెప్పండి, దేవునికి స్తోత్రం చెబుతారా గట్టిగా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా దేవుడి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఈ అంధకార సంబంధమైన పాపము ఎవరికి అంటే మీకు మీకు బాగా అర్థమయ్యేటట్టు ఇంకో మాట చెబుతా వినండి. బాగా అర్థమయ్యేటట్టు ఒక మాట చెబుతా. ఇప్పుడు ఇంటిలో తల్లిదండ్రులు ఉన్నారా లేదా? మన కొడుకే గాని కూతురుగా గాని సెల్ ఫోన్ ఉందా? ఈ రోజున సెల్ ఫోన్ లేని వాళ్ళండి. చిన్నపిల్లలు కూడా ఉంటే ఎవరుంటే చెప్పండి, ఒకసారి గట్టిగా అది చెప్పండి. సెల్ ఫోన్ ఉన్నాయా? ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఏం చేస్తారు? రహస్యంగా ఫోన్. ఏం పనండి? ఎవరికి? ఎవరు? ఫోన్. ఏంటంటే ఫోన్. కొడుకు రహస్యమైన ఫోన్లు. తల్లిదండ్రులు తెలియదు, ఎవరికి తెలియదు. కూతురు రహస్యమైన ఫోన్. ఒక రోజున అంధకారం అనేది బయటపడుతుందా పడదా? ఏదో ఒక సమయమున, ఎందుకంటే అది ఖచ్చితంగా బయటపడుతుంది. అప్పుడు ఆ ఫోన్ ఆ పరిస్థితులు నువ్వు పట్టుకున్నప్పుడు దొరికిపోయిన నీవు అవమానమా కాదా? చెప్పండి, అవమానమా కాదా? ఎవరికి నీవు ఆ రహస్య సంబంధమైన మాటలు నీకే అవమానమే కాదు, చివరికి నీ కుటుంబం కూడా తలదించుకునే విధంగా ఎలా ఉంటుందండి? తలదించుకునే విధంగా ఉంటుంది. నువ్వు చేసిన నువ్వు మాట్లాడిన రహస్య సంబంధమైన మాటలు, నువ్వు నడిపిన రహస్య సంబంధమైన ఆ యొక్క పద్ధతి చివరికి తెలిసినప్పుడు తల్లిదండ్రులకి ముందు నువ్వు తలదించుకోలేవు. లేదా ఇంకొకరికి తెలిసినప్పుడు వాళ్ళేంటో తెలిసి, ఏ పెంపకరా బాబు, ఏ పెంపకరా నాయన, ఏ పెంపకం పెంచావయ్యా, ఏ పెంపకం పెంచావమ్మా అని మాట్లాడకుండా ఉంటారా? ఉంటారండి, మాట్లాడతారు. ఎందుకంటే ఆ రహస్యమైన ఆ అంధకార సంబంధమైన ఆ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందంటే నీకు చెప్పండి, ఏం జరుగుతుంది? అవమానమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. అవమానం కలుగుతుందంట. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 30వ అధ్యాయం 3వ వచనం చదవండి. 30వ అధ్యాయం 3వ వచనం. ఫరో వలన కలుగు బలము
నీకు అవమాన కర్మమును శరణ చూచుట వలన సిగ్గు. ఇక్కడ ఏంటంట, నీవు ఏ బలమును చూసుకొని, నీవు ఏ బలాన్ని చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావో, ఏ బలాన్ని చూసుకొని నువ్వు జీవిస్తున్నావో, ఇక్కడ అంటున్నాడు ఫరో బలమును చూసుకొని. ఫరో కూడా ఏం చేశాడంటే తన బలాన్ని చూసుకున్నాడు, తన సైన్యాన్ని, తన బలాన్ని చూసుకొని ఇశ్రాయేలుని వెళ్లకుండా అడ్డుపడ్డాడు. చివరికి ఫరో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? యెహోవా దేవుడు ఎవడో నేను ఎరుగును, మిమ్మల్ని పోనివ్వను అన్నాడంట. చివరికి ఇశ్రాయేలును పోకుండా, చివరికి ఇశ్రాయేలును బంధించడానికి ఏమైందండి, ఇశ్రాయేలును వెంట తన సైన్యముతో వచ్చాడు. చివరికి ఆ యొక్క ఎర్ర సముద్రం వద్ద ఏం జరిగిందంటే, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఫరో సిగ్గుతో తలదించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని ఎదుట ఫరో బలము చాలగా సరిపోద్దా? నువ్వు ఏ బలాన్ని చూసుకొని ముందుకెళ్తున్నావు? నువ్వు పైనుండి ఫరో బలమును చూసుకొని మరలా ఐగుప్తుకి మీరు తిరిగి అంటే ఏదంటే ఫరో బలం చూసుకొని చేస్తున్నావు. మనకున్న బలాన్ని చూసుకొని మనం మాట్లాడుతున్నాం, మనకున్న ధనాన్ని చూసుకొని మనం మాట్లాడుతున్నాం. దీనిని గాని నీవు గాని దీనిని ఆధారం చేసుకుంటే ఏ కలుగుతుందంటే నీకు అవమానమే. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరుగుతుంది? నీ బలం కాదండి, నీ బలం మీద నువ్వు ఆధారపడితే ఏం జరుగుతుందంటే అవమానమే జరుగుతుంది. నీ బలం మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు అవమానమే తప్ప, దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నేను గర్వపరచడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ఫరో బలం మీద నువ్వు ఆధారపడితే చివరికి నీకు అవమానం జరిగి నష్టమైపోతావు. నీవు దేవుడి మీద ఆధారపడి దేవుని నమ్ముకో, దేవుడు నిన్ను బలపరిచి నిన్ను గణపరుస్తాడు. దేవుడు నీకు అవమానము రానివ్వడు. నువ్వు దేవుని మీద, దేవుని బలము మీద ఆధారపడలేదు కనుక, నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, నువ్వు జీవిస్తున్నావు. నీ బలం మీద నువ్వు ఆధారపడ్డావు కనుక నీకు అవమానాలే తప్ప నీ జీవితంలో ఘనత అనేది కలగట్లేదంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మనుషుల సహాయం మీద, డబ్బు మీద, బలం మీద, వాటి మీద నువ్వు ఆధారపడుతూ ఫరో బలం మీద నువ్వు ఆధారపడుతున్నావు. ఫరో అటు బలం మీద ఆధారపడి చివరికి ఫరో సిగ్గుతో తలదించుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి. హల్లెలూయా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజులు నాపిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజులు నాపిన వ్యర్థమురా.
ఇక్కడ పరో బలమును చూసుకొని, ఏ బలం అండి? పరో బలం మీద నువ్వు ఆధారపడొద్దంటున్నాడు. నువ్వు ఏ విధమైన చేత కానీ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు ఘనత కలుగుతుంది. దేవుని నీ కుటుంబానికి ఘనతనిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బలం మీద, నీ బలం మీద, మనుషుల మీద నువ్వు ఆధారపడితే, ఫరో ఏ విధంగా సిగ్గుతో తలదించుకున్నాడో, ఒక దినమున నీవు కూడా నీ బలం మీద ఆధారపడినప్పుడు సిగ్గుతో తలదించుకునే రోజు ఒక రోజు వస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని ఏం చేయవాడంట? కథగా చేయవాడంట. చూడండి, ఈ రోజున ఎవరికి కీడు చేసి ఎవరిని తరివేసేవారు? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు అన్నాడు. ఏసురంతమే చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కీడు జరుగుతుందంట? ఎవరికి? చూడండి, ఇక్కడ చూస్తే మనం తల్లిదండ్రుల ప్రేమను బట్టి, తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించే విధానాన్ని బట్టి ఒక సమయం వచ్చినప్పుడు ఉంటారండి కొంతమంది తల్లిదండ్రులు చూడలేని పరిస్థితుల్లో తండ్రికి కీడు చేసి తల్లిని చేస్తారట. వాళ్ళు అలాగా ఆ ఇంటిలో నుంచి తరిమేసినప్పుడు వీళ్ళు ఎక్కడుంటారంటే ఏదో బస్ స్టాండ్ లోనూ లేదా ఏదైనా అనాథ హాస్టల్లోనూ లేదా అనాథ శ్రేయంలోనూ లేదా ఊరు బయట అలాగా తల్లిదండ్రులు అడుక్కుంటూ ఉన్నారే అనుకో, ఎవరికి అవమానం కలుగుతుంది? అలాగా ఎదుగుతున్న వాడన్నా చూసరే వీళ్ళు ఫలానా వాడు తల్లిదండ్రులు కదా, అవును వాళ్ళే. ఏంది వాళ్ళు ఇక్కడ ఏం చేస్తా? వాడేమో బంగ్లాలో ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంట? రోడ్ల మీద ఎక్కడ చేశారంట? వాడేమో బంగ్లాలో భార్య పిల్లలతో బాగానే ఉన్నాడు, మన తల్లిదండ్రులు ఎక్కడ ఆ ఊరు బయట అడుక్కుంటున్నారా? అలా అడుక్కునే పరిస్థితి వచ్చింది. వారిది కూడా ఒక బతికేనా అని అంటారా? అంటారా? ఏం చెప్పలేక అంటారా? ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు తల్లిదండ్రులకి. వాడితో బతికేనా? వాడు బతికేనా? ఇలాంటి వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి అంటారు. అంటే ఏం కలుగుతుందంట నీకు? తల్లిదండ్రులు సన్మానిస్తే నీకు ఘనత కలుగుతుంది. బైబిల్ కూడా అదే చెబుతుంది. దేవుని వాక్యాన్ని తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతులు అవుతావు, ఘనత పొందుతావు. నీ తల్లిదండ్రులు దీవెన కావాలి నీకు. వాళ్ళని కష్టపెట్టి వాళ్ళని రోడ్ల మీదకి విడిచి చివరికి అలాగా రోడ్ల మీద వాళ్ళు అడుక్కుంటుంటే నీకు ఘనత కాదు. ఏం కలుగుతుంది? నీకు అవమానం కలుగుతుంది. నీ ఆయుష్ కూడా తగ్గిపోతుందండి. నీవు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలన్నా, నీకు అవమానం కలగకుండా ఉండాలంటే నీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా నీవు మోసము చేయకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవెప్పుడు కూడా వాళ్ళని మోసకరంగా వాళ్ళ బాధ పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టి వాళ్ళ అనగూడ మాట్లాడుతూ వాళ్ళ తిడుతూ రోజు వాళ్ళు అవమానిస్తూ మీరు మా ఇక్కడ ఉండకూడదు అని తీసుకెళ్ళి ఎక్కడో నువ్వు వదిలిపెడితే నిన్ను గురించి తెలిసిన వారు కానీ నీ గురించి దాన్ని విన్నవారు కానీ నిన్ను చీకొట్రా, నిన్ను అవమానకరంగా మాట్లాడతారంట. ఎందుకు? ఈ విధమైన మనుషులకు అవమానమే తప్ప ఘనత రాలే వస్తుందా? దేవునికి స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా. నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావు. నీ తల్లిదండ్రులను సన్మానించు, వాళ్ళని నీకు ఘనతను కలగజేస్తారు. ఈ రోజు నాకు ఘనత కలగ అవమానం కలుగుతుందంటే నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తున్న కీడు తప్ప
వాళ్ళకి నువ్వే మేలు కూడా చేయటం లేదంట. దేవునికి స్తోత్రం చెబుతానా? చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాక్కు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఏ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు నీతిగా యథార్థంగా దేవుని కొరకు మనం జీవించినప్పుడు మన యొక్క నిందలే కాని అవమానాలే కాని దేవుడు రెట్టింపు ఘనత చెప్పండి ఏదట మనం కుంగిపోవద్దండి, బాధపడక పనే లేదు. ఎందుకంటే నీ నీ నీతికి తగినట్లుగా ఏం గ్రంథం అంటాడు, నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని కొరకు ఎన్ని శ్రమలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని నిందలు పడినా ఒక దినం వస్తుంది దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీవు మోసిన నిందకు ప్రతిగా పూనంద ప్రభువే ఇచ్చునువే, నీవు పొందిన వేదన ప్రతిగా నీ స్థితి చూసి నవ్వినవాడు సిగ్గుపడే దినము చేరులే, నీ స్థితి చూసి నవ్వినవాడు సిగ్గుపడే దినము చేరులే. నీవు పొందిన ఏంటంట బాధలే కానీ వేదనే కానీ అవమానాలే కానీ అది ఎలాగవుతుందంటే దేవుడు నిన్ను ఘనపరిచే రోజు వచ్చినప్పుడు దేవుడు నీకు రెట్టింపు ఘనతను ఏమిస్తాడంటండి. చాలా మంది అయ్యా ఎంత యథార్థంగా వాళ్ళు మమ్మల్ని అవమానకరంగా మాట్లాడేవంటి అవమానకరంగా మాట్లాడినంత మాత్రాన నీవు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో అవమానకరంగా ఉండవు. నువ్వు మనుషులు నిన్ను అవమానించినా తునీకరించినా దేవుని దృష్టిలో మాత్రం నీవు ఎప్పుడు కూడా ఘనంగానే ఉంటావు. దేవుడు నిన్ను ఘనపరుస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చూడండి ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 12వ. తాము చేయు ఏమైనా క్రియలు చేసినందున సిగ్గుపడవలసి వచ్చినది కానీ వారు ఏ మాత్రం కూడా సిగ్గు పడరు. అవమానం నొందితమని వారికి తోసనే లేదు కనుక పడిపోయే వారిలో వాళ్ళు పడిపోదురు. నేను వారిని దేవుడు చెబుతున్న మాట అంటే వారు హేయమైన క్రియలను బట్టి వాళ్ళకి అవమానం కలిగినా ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ మాత్రం కూడా వాళ్ళు సిగ్గుపడరంట. దేవునికి స్తోత్రం చెబుతారా? అలవాటైపోయింది తనకు, తన చేస్తున్న ఆ పనులను బట్టి, తన జీవించే ఆ జీవితాన్ని బట్టి, ఆ యొక్క హేయమైన క్రియలను బట్టి అవమానం కలుగుతున్నా వీళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా సిగ్గు చెప్పండి ఏ మాత్రం కూడా. ఎందుకంటే అది వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఎలా ఉంది ఈ రోజున మన ప్రవర్తన? దేవుని సన్నిధిలో ఉంటున్నా హేయమైన క్రియలు, ఆ నడవడి, ఆ నడక, ఆ హేయమైన క్రియలు చేస్తూ సిగ్గు ఏమిటంటే అది చేస్తున్నామని ఎంతో మందిని నిన్ను అడిగినా, నిన్ను అవమానించినా నీకు మాత్రం ఏ మాత్రం పట్టడంలో ఏ మాత్రం సిగ్గు పడదే ఏదండి, సిగ్గు పడదే పడుతున్నా. ఎందుకంటే అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమైపోయిందట, నేను ఒక రోజు వాకింగ్ చదువుతుండగా ఒక ఆయన నుంచి ఏడుస్తున్నాడు బాగా.
ఏంటి పిలుస్తున్నావు కదా? నీవు నీవు మాట్లాడుతుంది నా గురించేనా అన్నాడు. ఎవరి గురించి అంట? నా గురించేనా? అమ్మా వాక్ వినండి అమ్మా. పిల్లలకు కాల్ చేయకుండా సైలెంట్ గా పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి. కాల్ చేయకూడదు పిల్లల్ని. వాడు ఎగిరే వాడిని ఎవరైనా కూర్చోబెట్టుకున్న దగ్గర సైలెంట్ గా కూర్చొని వాక్ వినండి. పిల్లలు కాల్ చేయవద్దు. మీరు కూడా కాల్ చేయకుండా ఉండాలి. దేవుడు వాక్ వినాలి. దేవుడి స్తోత్రం చెప్పడానికి హల్లెలూయా. ఏం చేసావన్నా? ఏం నా గురించి అన్నా ఏడ్చాడు. కాలు పట్టుకుని ఏడ్చాడు. నా కాలు పట్టుకోకరా నాయన, దేవుడు కాలు పట్టుకున్నాడయ్యా. అప్పుడు అన్నాడు, నేను చేసిన పాపం దేవుడు నీ ద్వారా మాట్లాడాడు అని ఏడ్చాడు. బాగా చాలా శాపములో నాకు ఏడ్చాడు. నేనన్నాను, ఇక నీ పాపాన్ని విడిచిపెడతావా? విడిచిపెట్టేస్తానన్నా. ఈ రోజు కూడా తన పాపాన్ని విడిచిపెట్ట. ఈ రోజు కూడా విడిచిపెట్ట. ఎలా ఉందంట? అలవాటి. మరి ఎంతమంది నువ్వు చేసుకున్న తప్పురా పాపగా సరేంది అన్న మాటలన్నీ దులుపుకొని ఏం చేస్తారు? రోజు ఆ పనికి అలవాటు పడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ హేయమైన క్రియలను నువ్వు మానుకొని నీవు చేస్తున్న అవేమైన క్రియలు నీకు తెలుసు కూడా నువ్వు సిగ్గుపడతలా, దాన్ని సమర్థించుకుంటున్నావు. నీవు పరిశుద్ధుడిగా మనుషులకి కనపడుతూ ఆ పాపము సంబంధమైన హేయమైన క్రియలను నీవు మానుకోవట్లేదంటే అటువంటి మనిషి ఎలా ఉంటాడంటే, దేవుడు ఒక రోజున తన తీర్పులోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ మనిషికి తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏం మానుకోవాలండి? హేయమైన క్రియలు. ఏమనే మనలో దేవునికి వ్యతిరేక సంబంధమైన కార్యాలు వాటిని విడిచిపెట్టేసి దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు నీవు గణపరచబడతావు. దేవుని గణపరుస్తాడు. నీకు అవమానం అనేది రాదు. ఈ రోజున నీవు అవమానం నీకు కలగడానికి కారణం ఏంటంటే, నీవు దేవుని మీద ఆధారపడకుండా నీ యొక్క సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడి నువ్వు నడుస్తున్నావు కనుక ఈ భయంకరమైన పాపములన్నీ కూడా నువ్వు చేస్తూ ఈ రోజున దేవునికి దూరం అయిపోతున్నారు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి వాక్యం చూద్దాం. ఓబేదు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మలము అవుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏంటంటే బలాత్కారమును బట్టి. ఏమండి? చాలా మంది ఏంటంటే బలాత్కారంగా వాళ్ళ కాళ్ళు ఆకుంటారు. బలాత్కారంగా వాళ్ళ మీద నీ పణం ఉందని చెప్పి బలం లేనడం మీదకి వాడిని కొట్టి వాడు పొలమో వాడి ఇల్లు లేకపోతే వాడు ఎద్దో వాడు భార్యనో ఏదంటే బలాత్కారంగా ఎలాగంటే బలాత్కారంగా దాన్ని బలాత్కారంగా పొందుకుంటారంట. అటు వాడు ఏమవుతాడంటే అవమానము నుండి చివరికి ఏమైపోతాడంట? ఈ ఎన్నటిని కూడా నిన్ను భూమి మీద లేకుండా దేవుడు చేస్తాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇటువంటి బలాత్కారం వలన ఏం కలుగుతుందంట? చూడండి, ఎవరైనా ఇల్లు నేను కానీ ఏదో ఒక నా బలం ఉందని చెప్పి ఎవరైనా ఇల్లు కానీ ఏదైనా వాటిని బలవంతంగా తీసుకున్నారనుకో, నన్ను మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? చెప్పండి, బాధ లేదండి. చెప్పండి, ఏమంటారు? మంచోడు అంటారా? ఎందుకు పాపం మంచోడు అంటారంటే అంటారు. ఎందుకంటే వాడి ఇల్లు పాపం వాడు పాపం ఆ ఇల్లు వాడి కొంత ఇల్లును బలంగా అదే బలాత్కారంగా రాకున్నాడు. అందుకాదని అనే ఆ మాట ఎవరిది మనం
బలత్కారంగా మనం తీసుకుంటామో దేవుడు అంటున్నాడు అటు వారిని లేకుండానే చేస్తాడంట. దేవునికి స్తోత్రం. నీది కానిది ఏది కూడా నీవు ఆశించకూడదు. ఎవరిది దేవుడి వాకు కనీసం వారిని ఒక సూదైనా సరే వారిని ఏది కూడా నువ్వు ఆశించకూడదండి. ఏదైనా చూడండి, ఏదైనా ఒకరి కాడ నువ్వు తీసుకొచ్చినది వాళ్ళు చూశారనుకో, ఇది మాది, మాకు ఇవ్వండి అంటే సరే మీరే తీసుకెళ్ళండి అని ఇచ్చేవారు ఉన్నారా? ఏంటి నీదెందుకైంది? నీలాంటి ఉండవా? నీలాంటి పెన్నులు ఉండవా? నీలాంటి సెల్ ఫోన్లు ఉండవా? నీలాంటి బిందెలు ఎవరికి ఉండవా? మీలాంటి ఎవరికి ఉండవా? ఇది మేము కొన్నాం అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బలత్కారం వాళ్ళ కొట్టడమో వాళ్ళకి ఇవ్వకుండా చేయడమో. దేవుడు అంటున్నాడు నీది కాని ఏది కూడా నువ్వు ఆశించొద్దు. అలా ఆశించినప్పుడు నీకేం కలుగుతుందంటే అవమానం తప్ప ఘనత నీకు కలగనే చెప్పండి. ఘనత నీకు కలగదంట. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి హల్లెలూయా. మనకి ఘనత కలగాలంటే మనం ఏం చేయాలి? దేనిని కూడా నువ్వు ఆశించలే. చెప్పండి, దేనిని కూడా నువ్వు ఆశించొద్దు, దేని కొరకు నువ్వు ఆశపడద్దు. నీది కానిది అది ఏదైనా సరే నువ్వు దానిని తీసుకోవద్దు. అది ఏదైనా సరే నీది కానిది నువ్వు తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అది ఏదైనా సరే దేవుడు నేను లెక్క అడుగుతాడండి. దేవుడు అంటున్న మాట, నువ్వు ఘనత పొందాలంటే నీవు ఈ సహోదరుడు దేన్ని కూడా నువ్వు ఆశించకూడదు. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలు మీరు గమనించాలి. ఈ రోజున దేవుడు అంటున్న మాట అంటే నీ యొక్క అవమానానికి ప్రతిగా, నీ నిందకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతను నీకు ఇస్తాను. ఎలా ఉంటే ఇస్తాడంటున్నాడు దేవుడు. అంటే నీవు నీతిగా యథార్థంగా దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు ఘనతను ప్రభు నీకు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఏబుని గురించి మనం వింటున్నాం కదండి. ఏబు సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. అయితే ఈ దేవు తనకున్న యథార్థతను విడిచిపెట్టలేదండి. తన భార్య వచ్చి ఒక్కసారి ఆ దేవుని దూషించి నీవు మరణం అందొచ్చు కదా అనందండి. ఏమంటున్నాడండి ఆయన? గొప్ప దేవుని భక్తుడు కనుక ఆయన అంటున్నాడు, దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందాం, దేవుని ద్వారా ఎంతగానో మనం ఆశీర్వదింపబడ్డాం. ఈ రోజు కష్టాలు వచ్చి బాధలు వచ్చినని దేవుని నిందిస్తావా? దేవుని దూషిస్తావా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకి మహిమ కలుగును, స్తుతి కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజు ఇన్ని మేలులైనా మనం పొందుకుంటాం, కొన్ని కష్టాలు పొందుకుంటావా? మేలులు ఎన్నో, దేవుడు ఎంతో మన మేలులు చేసి మనకి దేవుడు అన్ని ఇస్తాడేమంట. దేవుడు ఇచ్చాడండి, దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చాడండి, దేవునికి స్తోత్రాన్ని సంతోషిస్తాం.
మరి మేలును ఆశీర్వాదాలు మేలును పొందుకునే నీవు కష్టాలు కూడా పొందుకోవాలిగా. అంటే మేలునైతే మనం స్వీకరిస్తా, కష్టమేదో ఏ దేవుడండి బాబు మా కష్టాలు ఇచ్చాడు ఏమంట? మేలునైతే దేవుడు మాకు మేలు చేశాడు, మంచి దేవుడు అంట. అదే కష్టం వస్తే ఏ దేవుడేనండి మా కష్టాలు బాలా, ఏ దేవుడేనండి మా బాధలు బాలా, ఏ దేవుడేనండి మాకున్న ఆర్థికమైన సమస్యలు బాలా. చూడండి అలాగంటాడు ఏబు అన్నాడా? అనలేదు కనుక ఏముని దేవుడు రెండంతలుగా వల్ల ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏముని కనపరిచాడండి. తన సమస్తం కోల్పోయినా తను ఎక్కడ కూడా అవమానపడాల. సాధారణే దేవుని యొద్దకు వచ్చి సిగ్గుతో తలదించుకోరంటున్నాడు. నీవన్నట్లుగానే ఏము యథార్థవంతుడు, నీతిమంతుడు, నీ యందు భయవంతుడు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. నేనేవాడు పోయానయ్యా అని తలదించుకున్నాడు సాధారణుడు. ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారు మనం గమనించినట్లయితే ఎన్ని శ్రమలైనా నీకు రాని ఆ శ్రమలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎన్ని కష్టాలైనా నీకు రాని ఆ కష్టాలకు రెట్టింపు దీవెన దేవుడు నీకు దయచేస్తాడండి. నిన్ను ఎంతమందిని అయితే ఇన్ని విధాలుగా అవమానించని దేవుడు నీ అవమానాలను తొలగించి నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీవు కుంగిపోవద్దని దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో కలుగుతున్న కష్టాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు కలుగుతున్న ఆ యొక్క ఇబ్బంది కలిగిన పరిస్థితులను చూసి ప్రజలు నవ్వచ్చు, ఎగతాళి చేయొచ్చు. ఒరే వీడు మారడు, ఈ కుటుంబం మారదు, ఈ కుటుంబం అంతే, ఈ కుటుంబంలో మనుషులంతే, ఈ జీవితాలు బాగుపడవు అని నిన్ను అవమానకరంగా హేళన చేస్తుండొచ్చేమో. దేవుడు అంటున్న వాటినేమి కూడా నువ్వు భయపడద్దు, వాటి గురించి ఆలోచించద్దు. ఏ మనుషులైతే నీ కుటుంబాన్ని చూసి హేళన చేసి నిన్ను అవమానకరంగా హేళనకరంగా మాట్లాడారో ఆ మనుషులే ఒక దినమని నీ కుటుంబాన్ని గురించి నువ్వు వాడు పనికిరాని వాడు, ఈమె పనికిరాని అన్న మాట్లాడిన ఆ నోరునే నిన్ను గురించి, నీ కుటుంబముల గురించి చెప్పుకునే ఒక రోజు దేవుడు తీసుకురాబోతున్నాడు అండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు అటువంటి రోజును తీసుకురాబోతున్నాడు కనుక నువ్వు దేనికి కూడా భయపడద్దు. దేవుడి వైపు చూద్దాం, దేవుడి వైపు చూద్దాం. ఎందుకంటే దేవుడు మన రెట్టింపు కలగ చేస్తాడు, మనకి రెట్టింపు కలగతాడు, సంతోషాన్ని కలగజేస్తాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా అవమానకరంగా మాట్లాడాలి, నువ్వేమీ కూడా బాధపడు. నువ్వు పనికి రానివాడు అన్నవాడు ఒకప్పుడు గొప్పవాడు అవుతాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పనికి రాని కుటుంబం వల్ల కుటుంబం దేవుడు లేవనెత్తి దేవుడు గొప్పవాడు చేస్తాడండి. యెహోషువను కూడా దేవుడు అన్నాడు, యెహోషువ నేను వారి కనులెదుట నిన్ను గొప్ప చేస్తాను. ఏ మనుషులైతే నిన్ను తక్కువగా చూస్తారు, ఏ మనుషులైతే నిన్ను తక్కువగా ఆలోచించారే వారే నేను గురించి రేపు చెప్పుకునే విధంగా నేను వారి మధ్య నిన్ను గొప్పగా ఏం చేస్తారు, వారి ఎదుట నేను గొప్ప చేస్తానన్నాడు. దేవుడు యెహోషువని నిలబెట్టాడు గొప్పగా. నీ కుటుంబాలు కూడా ఒక దినాన దేవుడు నిలబడతాడు. దేవుడు బలమైన కుంగిపోవద్దు, దేవుడి విశ్వాసం ఉంచండి. నీ అవమానకరమైన దినమనాన్ని కూడా దేవుడు తీసేస్తాడండి. ఈ రోజున నన్ను చూసి చాలా మంది నన్ను చూసి నీ పనికిరాడు వాడు, వీడు ఎందుకు పనికిరాడు అని చాలా అవమానకరమైన మాటలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వాడు మా అమ్మ నా తల్లిదండ్రులే ఆ కుటుంబాలు ఈ రోజున అందరి మీద ఈ రోజున దేవుడు నన్ను ఒక గొప్ప స్థానంలో నన్ను ఉంచాడండి. దేవునికి స్తోత్రం. తాగుబోతుంది తాగుడు ఎవరు చెప్పాడండి? దగ్గర రాసేవా? నువ్వు మారుస్తావా? ఇటు తాగుబోతుడు మారడు. నువ్వెవరండి? నేనెవరండి మారటానికి? దేవుడు మారుస్తాడు. ఎవరు మారుస్తాడు? దేవుడు. నీలో సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, నిరీక్షణ ఉండాలి. నీ కుటుంబం వారికి ఏడు ప్రార్థన చేయి, తిట్టొద్దు. నీ కన్నీటిని ప్రభు తుడుస్తాడు. నీవు గాని వాటిని అన్నిటిని సహించగలిగితే దేవుడు నీకు అవమానం అనేది రాకుండా దేవుడి నీ కుటుంబాల్లో ఒక గొప్ప మార్పుని తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అవమానానికి కారణం ఏంటంట? మొదటిగా పాపము.
రెండోదిగా శాంతం. ఏంటంటే రెండోదిగా శాంతం. మూడోదిగా అంధకార సంబంధమైన జీవితం. ఇవన్నీ కూడా నీకు అవమానాన్ని తీసుకొస్తాయి. నాలుగోదిగా ఏంటంటే మనం గమనించినట్టయితే నీకు ఘనత కలగాలంటే, నీకు మేలు కలగాలంటే ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడు బలం మీద. ఎవరి బలం మీద అండి? బలం మీద కాదు. ఎవరి బలం మీద నువ్వు ఆధారపడాలి? దేవుని బలం మీద నువ్వు ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. మనం నాలుగోదిగా మనం చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట, నీ తండ్రికి కీడు చేసి నీ తల్లిని తరిమంటే వాళ్ళని నువ్వు అవమానకరంగా నువ్వు చూస్తే నీవేమైపోతుంటే నీకు ఘనత రాదు. నీకు కూడా ఏం కలుగుతుందంట? అవమానమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చేస్తున్న హేయమైన క్రియలను బట్టి, ఏ క్రియలంట? హేయమైన క్రియలను బట్టి ఏం కలుగుతుందంటే ఘనత కలగట్ల, అవమానము కలుగుతుందంట. ఆ రోజుగా మనం చూస్తే ఇక్కడ నీ సహోదరులు అనగా ఏంటంటే మన బలత్కారంగా ఏదైతే బలత్కారంగా మనం తీసుకుంటామో వాటి వలన నీకు ఘనత కలగదు, కానీ అవమానమే కలుగుతుంది. నీకు ఘనత కలగాలంటే ఏం చేయాలి? ప్రభు చెప్పిన మాట ఉంటుందంటే, నన్ను ప్రేమించేవారిని నేను చెప్పండబ్బా, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరిచేవారిని. ఇది నువ్వు గణపరచబడాలా, అవమానపరచబడాలా? నువ్వు అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయి మానుకోండి. అవమానకరమైన పరిస్థితులు తెచ్చుకోకూడదు అంటున్నాడు ప్రభు. అయితే ఇక్కడ నువ్వు దేవుడి వైపు చూడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటు కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ కలుగజేసి మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం.